ఒంటరిగా మానసిక వేదన అనుభవిస్తున్నాడు వల్లభనేని వంశీ. ఒంటరిగా పెట్టేసి ఆయన మానసికంగా హింసిస్తున్నారు. ఆయనకు తోడు కావాలి అంటూ వైసీపీ లాయర్లు కానీ తన భార్య కానీ కోరుకోవటం అసలు ఎలా చూడాలంటారు. వల్లభనేని వంశీ కూడా అదే అడుగుతున్నారు, నన్ను ఒంటరిగా వదిలేయొద్దు అంటూ. తోడుగా ఎవరినైనా పంపండి అంటున్నాడు. ఎలా చూడాలి? తోడు ఎవరు కావాలంటారు? అందరూ నమస్కారం. ముందుగా తెలుగుదేశం పార్టీలో గెలిచి నువ్వు అక్కడి నుంచి వచ్చి వైసీపీలో జాయిన్ అయ్యావు. ఇక్కడ ఉన్నంతసేపు భద్రంగా ఉన్నావు. అటు పోయావు, ఒంటరి అయ్యావు. నువ్వు ఒంటరి అయ్యేది, నీ బతికే ఒంటరి అయింది. నిన్ను చిత్రహింసలు పెడతారు రేపు పొద్దున భవిష్యత్తులో. గుర్తుపెట్టుకో, నేను ఒంటరి నువ్వు ఒంటరి వేరా గాండు. నువ్వు మాట్లాడిన మాటలు చరిత్ర క్షమించరాని మాటలు మాట్లాడావు. నువ్వు ఏం మాట్లాడావురా? మోహం పాడుగాను పరిటాల దగ్గర టీ కప్పులు అందించిన యాదవా. నేను నువ్వు ఒంటరిగా ఆగాను. 100 మంది వచ్చావు. నువ్వు ఒంటరిగా తెలుగుదేశంలోకి వచ్చావు. నిన్ను నిలబెట్టి నీకు ఒక దారి చూపిస్తే నువ్వు వెన్నుపోటు పొడిచావు. నువ్వు ఒంటరిగా ఎంతమంది వస్తారా నీ అమ్మటి? నువ్వు అనుకుంటున్న జగన్మోహన్ రెడ్డి ఒంటరి, నీకు ఇంకొకటి వస్తాడు ఒంటరి. తోడు కావాలంటున్నారుగా, ఎవరిని కోరుకోవచ్చుంటారు? ఈ తోడే ఉంది, ఉన్నారుగా అదుర్స్ నిర్మాతలు ఇద్దరులో ఒకడు ఉన్నాడుగా, కొడాలి నాని. వాడు 10th క్లాస్ గాను ఉన్నాడుగా. వస్తాడులే, ఉండు, తొందరపడబాగా. మిమ్మల్ని కొట్టాలి అనుకుంటే డైరెక్ట్గా ఎప్పుడో కొట్టేవాళ్ళు. మిమ్మల్ని చట్టపరంగా కొట్టాలన్న ఉద్దేశం, శిక్షించాలన్న ఉద్దేశంతో కరెక్ట్ నిర్ణయం తీసుకొని మాట్లాడతారు. మిమ్మల్ని శిక్షించాలన్నా కూడా చట్టపరంగానే శిక్షిస్తారు, కానీ అడ్డగోలుగా ఏమి శిక్షించరు. నీకు తోడుగా ఒక్కడేంది నాయన, నీవు ఒక్కడవే కాదు, నీకు 11 మంది టీం బయట ఉన్నారు కదా. లోన కూడా ఒక 4 వస్తారు, చెస్ ఆడేవాళ్ళు, అష్టజామ ఆడేవాళ్ళు. ఇక మీరు ఎటు తిరిగి లోన బయట ఆడే బ్యాచే కాబట్టి మీ టీం మీకు వచ్చింది. తొందరపడబాకండి, అందరూ బ్యాక్ ఆడుకోవచ్చు హాయిగా. ఈ 4 ఏళ్ళు ఆడుకోండి, తర్వాత అలవాటు అయిపోద్ది, ఆడే ఉండండి. మొన్నటి వరకు రాజకీయాల్లో బిజీగా ఉన్నాను నేను, ఇక టీవీ షోలు మానేస్తున్నాను అంటూ జబర్దస్త్ నుంచి వెళ్తూ కన్నీళ్ళు పెట్టుకున్నారు రోజా. మళ్ళీ టీవీ షోలోకి రీఎంట్రీ ఇచ్చారు. ఎలా చూడాలంటారు ఈ ఎంట్రీని? అసలు అది మనిషా పశువా ఏమని చెప్పాలి దాన్ని? అది దానికి కావాల్సిన డబ్బులయ్యా. నువ్వు జబర్దస్త్ డ్యాన్స్ చేయమను, నువ్వు ఇప్పుడు డిఎస్ నగర్ దగ్గర అపార్ట్మెంట్ దగ్గర పెట్టి ఒక ప్రోగ్రామ్ పెట్టి డ్యాన్స్ చేయమను, 1 లక్ష రూపాయలు ఇస్తారంటే వచ్చింది. అది కామన్, డబ్బుల కోసం చేసే పని. అది జగన్మోహన్ రెడ్డి తెచ్చిన బ్యాచే నరసరాపేట డ్యాన్స్ పెట్టి దాంట్లో అది ఏదేం చేసింది. జబర్దస్త్లో నుంచి వెళ్ళిపోయింది. ఇక ఎటు తిరిగి తంతారు. జబర్దస్త్ ద్వారా చిన్నగా కూటమిలో దూరదామని వస్తుంది. అక్కడంటే జగపతి ఆయన నాగేంద్ర బాబు ఉంటాడు. ఇక ఈ తెలుగుదేశానికి కూటమికి సంబంధించిన వాళ్ళు ఉంటారు కాబట్టి చిన్నగా దూరదామని వస్తుంది. అయిపోయిందమ్మా, వేసుకొని పడుకో, నీకు అంత సీన్ లేదు. శుభ్రంగా నువ్వు తాగే మందు ఉందిగా, బ్లాక్ డాగో వైట్ డాగో తాగుతావుగా. నువ్వు మొన్నటికి వెళ్ళావుగా, లండన్ వెళ్ళావుగా, ఇంత గౌన్లు వేసుకొని తిరిగావు. కానీ ఎంజాయ్ చేయాలంటే నీ తర్వాత రోజు నీలాగా ఎప్పుడు ఎంజాయ్ చేయలేడు. నువ్వు ఏ బస్సు వస్తే ఆ బస్సు ఎక్కుతావు అబ్బా. నువ్వు మామూలు దానివి కాదు. సరే, ఇవన్నీ ఒకైతే అయితే పోసాని కృష్ణమురళి అరెస్ట్ ఏంటంటారు? అరెస్ట్ చేశారు రాజా నన్ను అంటూ ఆయన చేసిన వ్యాఖ్య ఎలా చూడాలంటారు? మళ్ళీ అడిగావా? ఇప్పుడు దొరికిన ఐటమ్ వాడే. అరే కాకాని గాండు, ఒక మాట విను. రాజకీయాలలో ఉన్న వ్యక్తులు రాజకీయాలు మాట్లాడాలి. నువ్వేంది డ్రామాలకి రైటింగ్ మాటలు రాసేవాడి డ్రామాలకు రాసుకోవాలా. ఇటోడు అటొచ్చి అటోడు ఇటు వస్తే బాగోదు. నువ్వు సినీ పరిశ్రమలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేసి ఎంత హీనంగా మాట్లాడావంటే, నిన్ను పవన్ కళ్యాణ్ ఏ రోజు మాట్లాడలేదు తప్పుగా. కార్యకర్తలు మాట్లాడిన దాన్ని నువ్వు పవన్ కళ్యాణ్ మీద అన్వయించి పవన్ కళ్యాణ్ నానా మాటలు మాట్లాడావు. నువ్వు ఎంత హీనంగా మాట్లాడావురా. మనిషి అన్నోడు ఎవరికైనా నీ మాటలు వింటే కడుపు రగిలిపోద్ది. మాకు తెలుగుదేశంలో పథకాలు వస్తాయో, మా పదవులు వస్తాయో, డబ్బు వస్తాయో అని మేము ఎదురు చూడడం. మీరు మాట్లాడిన మాటలకి మీకు శిక్ష పడితే మాకు అది చాలు, మేమేం కోరుకోవట్లా. అరే గాండు, ఒక మాట గుర్తుపెట్టుకో, పవన్ కళ్యాణ్
మారి రాజకీయాల్లోకి వచ్చి ప్రజాసేవ చేయడానికి పెద్ద ఆయనతో పాటు కలిసి రాజకీయం చేస్తూ ప్రశాంతంగా ఉంటున్నాడు. అరే నా కొండిగా పవన్ కళ్యాణ్ పాత పవన్ కళ్యాణ్ అయినట్టయితే ఈ పాటికి 3 వర్ధంతులు అయిపోయాయి. నీ అర్థమవుతుందా? పవన్ కళ్యాణ్ చేతగా కాదు, వాళ్ళ బలగం వేడా నీ బలగం వేడరా గాండు. వాళ్ళ బలగం సినీ పరిశ్రమని ఏళ్తున్నారు. నువ్వు కాకాళ్ళలో కొబ్బరికాయలు అమ్ముకునే ఎదవా రోడ్ డివైడర్లు ఇల్లు పోయిన కాడి నుంచి నీకు మైండ్ పోయి మెంటల్కి ఇష్టం ఎవరా నువ్వు మాట్లాడతావురా? పవన్ కళ్యాణ్ గురించి లోకేష్ గురించి మాట్లాడతావా? ఎదవా నీ పేరు తగ్గట్టు సినిమాలు కూడా కరెక్ట్ పెట్టారు. మెంటల్ కృష్ణ ఇంకోటి ఏది ఉందిగా లోఫర్ బోఫర్ అని నీకు దగ్గే పెట్టారు. అరే నువ్వు ఒక మాట విను, గుర్తుపెట్టుకో. నువ్వు అంత చించుకొని మాట్లాడావే, నీకేం దండ వేశారు వైసీపీ వాళ్ళు. ఇచ్చారుగా, ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇచ్చారు కదా. అయ్యా ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ అసలు గవర్నమెంట్లో ఖజానాలోనే డబ్బులు లేకపోతే ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇచ్చారు. వీడికి ఏమన్నా రూపాయి వచ్చిందా? ఈడేమన్నా దానికి ఏమన్నా డెవలప్మెంట్ చేశాడా? మళ్ళీ ఈ గొట్టంగాడికి 2 గన్మ్యాన్లు, అదొక బొక్క. ఒకటి గుర్తుపెట్టుకోండి, వైసీపీ కార్యకర్తలు ఒకటి నాయకులు కానీ ఒకటి ముఖ్యమైన విషయం చెబుతాను, గుర్తుపెట్టుకోండి. జగన్మోహన్ రెడ్డి దగ్గర వచ్చి తిట్టిన వాళ్ళు ఏ సామాజిక వర్గం వాళ్ళు తిట్టారో మీరు గమనించండి. ఇప్పటి వరకు అరెస్ట్ అయిన వాళ్ళు ఎవరో కూడా గమనించండి. నందిగం సురేష్, బోరగడ్డ అనిలు, పోసాని వంశీ, ఇట్లాంటి వాళ్ళంతా వేరే ఇతర కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళే అరెస్ట్ అవుతున్నారు. జగన్మోహన్ రెడ్డి సామాజిక వర్గం నుంచి ఒక్కడు కూడా అరెస్ట్ అవ్వట్లా. అరే ఎదవల్లారా, మిమ్మల్ని ఇంటి ముందు కట్టేసిన కుక్కలో బిస్కెట్ వేసినప్పుడల్లా అరుస్తున్నారు మీరు. ఇప్పుడు ఆయనే బయటికి రావట్లేదు, మీకేం వేస్తాడు రా బిస్కెట్? మీరు మాట్లాడిన మాటలు ఎంత దుర్మార్గం ఉంటుంది. అరే పోసాని నీకేస్తారా పోటు? నువ్వేం తొందరపడవాక, మాటకు ముందు ఇట్టా ఎత్తే పని ఉండదురా నీకు. పవన్ కళ్యాణ్ కార్లు పోయి చూసావు చేతుల మీద పోతాయి నీకు. ఏంద్రా గాండు, ఆడోళ్ళు పొద్దా పైడి సరుతున్నట్టు పైకి లాగుతాయి. ఈడన్నాడు పవన్ కళ్యాణ్, ఎందుకులే నీలాగా మాట్లాడేది కాను, అవునా కాదా, నిజమా కాదా అని అడిగేవారు ప్రశ్నలు. నిజమా కాదా? అరే నిన్ను ఇన్ని తిట్టాలని ఉంది తెలుసా? నేను తిడుతుంటే చూసే ప్రతి ప్రేక్షకుడికి ఇంకా తిట్టు అంటున్నారు. వాళ్ళ మాటలు వింటే సస్తావురా నువ్వు. సరే ఇవన్నీ కాదు, ఏంది గోరంట్ల మాధవ్ కూడా నోటీస్ ఇచ్చారు? అసలు ఏందంటారు? ఇదంతా రెడ్ బుక్ పాలన అనుకోవచ్చు అంటారా, లేదంటే తప్పు చేసిన వాళ్ళకి శిక్షలు పడుతున్నాయి అనుకోవచ్చు అంటారా? ఏంది సూపర్ 6 మీద ప్రశ్నించాడని చెప్పి గోరంట్ల మాధవ్ నోటీస్ ఇచ్చేస్తారా? అసలు ఏమనుకుంటున్నారు? రెడ్ బుక్ పాలన ఉందా? జరుగుతుంది అదే అంటున్నారు కదా. రెడ్ బుక్ ఏడుంది? రెడ్ బుక్ మడిసి పెట్టుకోమన్నాడు ఒక గాండు గుడివాడోడు. 4 పేర్లు గుర్తుపెట్టుకోవడానికి గుర్తు లేక పేర్లు రాసుకున్నాడు పుస్తకంలో అని నెల్లూరు అనిల్ అన్నాడు. అదొక రెడ్ బుక్క అని అన్నాడు గోరంట్ల మాధవ్. ఇంక రెడ్ బుక్ పరిపాలన జరిగేదాడా? అరే ఎదవల్లారా, మీకు ఏది జరిగినా రెడ్ బుక్కే గుర్తొస్తుంది మీకు. మీరు ఎంత హీనంగా మాట్లాడారు నారా లోకేష్ని, మీకు సరైన మొగుడు దొరికాడు రా. మీరేదో నేను చంద్రబాబు నాయుడు గారు చిన్నోడిని మేమేం చేసినా చెల్లిద్ది, పెద్దోడు మాట్లాడటానికి వెళ్ళేది అనుకుంటాం. పక్క నీకన్నా చిన్నోడు వచ్చాడు రా లోకేష్. అరే మీకేం తొందర వద్దురా, మీది మీకు ఉండిద్ది, మీ పొలం పొట్ల మీకు ఉండిద్ది, 2 రోజులు లేట్ అంతే. ఎందుకే నేను వంశీకి తోడుగా ఎవరిని పంపిస్తున్నారు అనుకోవచ్చు అంటారు? నెక్స్ట్ ప్రపంచం మొత్తం తెలిసిన మాటే, వాడి పక్కనే ఉంది గుడివాడ. ఇద్దరు కరెక్ట్ సరిపోతారా? ఎందుకంటే ఆయన చెబుతున్నాడు కదా, ఓడగొట్టిన నాగల్నే నా ఉద్యోగం పోయింది, ఇప్పుడు ఎక్కడ కనిపిస్తే ఏమైనా మహా అయితే కేసులు పెడతారు, చుట్టూరుతో ఇంతమంది లాయర్లు ఉన్నారని చెబుతున్నాడు కదా. మరి అసలు వీడికి ఏం ఉద్యోగం ఉంది? ఎరా గాండు, తెలుగు 10th క్లాస్ గాండు, నీకు అసలు ఏ ఉద్యోగం ఉందిరా? ఎమ్మెల్యే ఉద్యోగం. ఎప్పుడన్నా ఇంగ్లీష్ మాట్లాడేవాడు? తెలియదు. ఒక ఇంగ్లీష్ రాదు, ఒక తెలుగు రాదు, ఒక ప్రజాస్వామ్యబద్ధంగా పార్లమెంట్ అసెంబ్లీలో మాట్లాడతాం చేత కాదు. నీకు ఏ కాడికి నీ అమ్మ మొగుడు చెప్పాడా,
వాడో గెదవా ఈడో గెదవా. అరే నేను ఒక మాట చెప్తాను, నేను కూడా లారీ ట్రాన్స్పోర్ట్ లారీకి సంబంధించిన వ్యక్తినే. లారీ వాళ్ళ పరువు తీసావురా, అందరూ తిడతారు మన వాళ్ళందరూ. అట్టాడు నా కొడుకున్నాడు ఏంది మన అమ్మ లారీ వాళ్ళు అందరూ తిడతాడు, ఇటు ఊలాడా అని మమ్మల్ని ఊతున్నారా. అయినా నువ్వు ఇంట్లో ఉన్నా ఏడున్నా నిన్ను పట్టుకుపోతారు. నీకేదో క్యాన్సర్ ఉందని అన్నారు, మరి అది నిజం అబద్ధం మనకైతే తెలియదు. ఉండే ఉండదులే, నిప్పులేంది పొగరాదులే. కానీ నువ్వు ఏ రోగం వచ్చినా నిన్ను ట్రీట్మెంట్ చేసి మరీ తంతారు. నీకు పొద్దున్న బిళ్ళలేస్తారు, సాయంత్రం కోటింగ్ ఇస్తారు, మా ఇంటికి ఇస్తారు. నీకు రాజభోగం జరిగేది నీ ఒక్కడికేరో, గుర్తుపెట్టుకో. నీకు ఉండిద్ది. నిన్ను చూసి వంశీగా అంటాడు, నా కొడక నీ మాట నేను వచ్చాను రా అని ఆడంటాడు. నువ్వు ఏదో పెద్ద డాల్ అనుకోని నేను వచ్చాను రా అని మీ ఇద్దరు తిట్టుకోండి అట్టగా. అరే ఎదవల్లారా, తెలుగుదేశం వాళ్ళని తిట్టించింది జగన్మోహన్ రెడ్డి. మీలాంటి ఎదవల్ని పెట్టిరా, పోతే మీరే పోతారు, సంకనాగి మాకేం ఉండదు. వాళ్ళ కమ్యూనిటీ అని చెప్పి మిమ్మల్ని ఎగదోశారా ఎదవా. ఇవన్నీ మూసుకొని ప్రశాంతంగా ఉండండి.